నారీస్తనభర నాభీదేశం దృష్ట్వా మాగా మోహావేశం ఏతన్మాంస వసాది వికారం మనసి విచింతయ వారం వారం. స్త్రీల కుచాలు నాభి చూసి మోహావేశానికి లోనవకు, ఇది కేవలం మాంసం, కొవ్వు రూపాంతరం అనే విషయాన్ని నీ మనసులో మాటిమాటికి జ్ఞాపకం తెచ్చుకో. మానవ నిగ్రహాన్ని చెరిచేవి రెండే రెండు, ఒకటి కనకం, రెండవది కాంత. ముందరి శ్లోకంలో ధనదాహాన్ని వదిలిపెట్టమని చెప్పి శ్రీ శంకరులు ఈ శ్లోకంలో స్త్రీ వ్యామోహాన్ని విడిచిపెట్టమని బోధిస్తున్నారు. స్త్రీల అంగాంగాలని చూసి మోహంలో పడిపోవద్దు, మోసపోవద్దు. ఇది కేవలం మాంసపు ముద్దకి రూపాంతరం. ఈ విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటే ఆ వ్యామోహానికి దూరమవడం సులభమవుతుంది. ప్రతి మానవుడికి సుఖపడాలనే తాపత్రయం ఉంటుంది. ఆ లాలనలో పడి మనోవికారాన్ని పొందుతాడు. దానివల్ల ఫలితం అశాంతి, దుఃఖం. ఈ శ్లోకం స్త్రీల పట్ల పురుషులకు ఎంతవరకు వర్తిస్తుందో స్త్రీలకు పురుషుల పట్ల కూడా ఆకర్షణకు కూడా అంతే వర్తిస్తుంది. స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ సహజమైంది, కానీ దానికి క్రమశిక్షణ, పవిత్రత, నిగ్రహం చాలా అవసరం. అదే మనిషికి జంతువుకి గల తేడాన్ని తెలిపే గీటురాయి.